పరమగీతము 8వ అధ్యాయం 6వ వచనంలో ప్రేమ మరణమంతా బలవంతమైనది. పిల్లలు ఇక్కడ ప్రేమను గురించి మనం నేర్చుకుంటున్నాం. ప్రేమ మరణమంతా బలమైనది అంటే ఆయన ప్రేమ బలమైనదని చెప్పి ఇక్కడ వాక్యము చెప్తుంది. కాబట్టి ప్రేమలో ఏముంటుంది చెప్పండి? ఆయన ప్రేమలో బలం ఉంటుంది. లోక ప్రేమలు ఉన్నాయి, అవన్నీ కూడా అపవిత్రమైన ప్రేమలు. రకరకాలుగా లోకంలో ప్రేమలు ఉంటాయి. కాలేజీల దగ్గర, స్కూల్ దగ్గర, పార్కుల దగ్గర, బీచ్ల దగ్గర, ఏమండి అలాంటి వాటి దగ్గర రకరకాల ప్రేమలు ఉంటుంటాయి. ఈ రకరకాలైనటువంటి ప్రేమలు గురించి ఇక్కడ చెప్పడం లేదు, కానీ బైబిల్ ఏం చెప్తుందంటే ఆయన యొక్క ప్రేమ గురించి చెప్తుంది అనమాట. అంటే ఆయన యొక్క పవిత్రమైనటువంటి ప్రేమ. ప్రేమ యావేని ప్రేమ ఎవ్వరు కొలువలేనిది. ప్రేమ యావేని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది. నిజము నమ్ముము. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఆయన యొక్క ప్రేమ గత వారం కూడా మనము ఆయన ప్రేమను నేర్చుకున్నాం. ఎందుకంటే నీ ప్రేమను నువ్వు విడిచితివి అంటే ప్రేమను విడిచిపెట్టినప్పుడు, ఆ ప్రేమను విడిచిపెట్టినప్పుడు, ఆ మొదటి ప్రేమను విడిచిపెట్టినప్పుడు అది తప్పు అని చెప్పి బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి ఆ మొదటి ప్రేమను ఎందుకు విడిచిపెట్టారు అని అంటే, ఆ ప్రేమను ఎందుకు వదిలేశారు అని అంటే మనం నేర్చుకున్నాం. ఆ ప్రేమను ఎందుకు వదిలేశారు చెప్పండి? ఎందుకు వదిలేశారు? ఏదొక వివాదాలు రాగానే, శోధనలు రాగానే, సమస్యలు రాగానే మర్చిపోయింటారా వర్తమానం. అప్పుడే ఏదో ఒక కష్టాలు రాగానే నువ్వంటే నాకు ఇష్టం లేదు, నీ మీద నాకు మనసు లేదు, నువ్వు నాకు నచ్చలేదు అని చెప్పి ఆ ప్రేమను ఏం చేస్తారు చెప్పండి? విడిచిపెట్టేస్తుంటారు. కాబట్టి పిల్లారా, అందుకనే చాలామంది కూడా నువ్వు నాకు నచ్చలేదు, నీతో స్నేహం నాకు లేదు, నేను చేయను, ఇలాగూ రకరకాలుగా ఏం చేస్తున్నారు చెప్పండి? రకరకాలుగా ప్రేమని విడిచిపెట్టేస్తూ ఉంటారు. ఆ సంఘము కూడా ఏం చేసిందనంటే ఆయన యొక్క ప్రేమని వదిలిపెట్టింది. సర్వశక్తిమంతుల మీద ప్రేమను ఏం చేసింది చెప్పండి? ఆ లోక స్నేహాల వలన, లోక సహవాసాల వలన కూడా, లేకపోతే లోకంలో ఉన్న వాటిని ప్రేమించడం వల్ల కూడా, లేకపోతే లోక ప్రేమల్లో పడిపోయి కూడా ఆయన ప్రేమను విడిచిపెట్టేవారు ఉంటారు. ఇలాగా రకరకాల కారణాలను బట్టి ఆయన ప్రేమను ఏం చేస్తున్నారు? సర్వశక్తిమంతుల ప్రేమని విడిచిపెట్టేసి ఇంకా ఆయన ఎడల ప్రేమ లేని జీవితాన్ని, ఆయన ఎడల ప్రేమ లేని జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. ప్రేమ ఉండదు, ఆయనంటే ప్రేమ ఉండదు. ఏదో వస్తుంటారు, వాక్యం వింటుంటారు, వెళుతూ ఉంటారు, కానీ సర్వశక్తిమంతుడు అంటే ఏముండదు చెప్పండి? ప్రేమ అంటే ఉండదు. కాబట్టి ఇక్కడ ఆయన యొక్క ప్రేమ, హల్లెలూయా. కాబట్టి ప్రేమ బలవంతమైనది, లేకపోతే ప్రేమ బలమైనది. చూడండి, మనము ఒకసారి రోమీలకు రాసిన పత్రికలోకి వెళదాం. మనం రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 8వ
హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఆయన ప్రేమ చూడండి. మనము రోమీయులకు రాసిన 8వ అధ్యాయం 31వ వచనం నుండి మనం చదువుకుందాం. ఇట్లుండగా ఏమందుము, సర్వశక్తిమంతుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుకు తీయక మనందరి కొరకు ఆయన అప్పగించిన వాడు, ఆయనతో పాటు సమస్తమును మనకు అనుగ్రహింపడు. మనకెందుకు అనుగ్రహింపడు? సర్వశక్తిమంతుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు సర్వశక్తిమంతుడే. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన యెహోవా మెస్సయే. అంతేకాదు, మృతుల్లో నుండి లేచిన వాడును, సర్వశక్తిమంతుని కుడిపార్శ్వమును సర్వశక్తిమంతుని కుడిపార్శ్వమును ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయవాడును ఆయనే. మెస్సయ ప్రేమ నుండి మనలను ఎడబాపువాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపునా? ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము బోధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. అయినను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధికమైన విజయం పొందుచున్నాము. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోను అయినను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ఎలోహిమైన యెహోవా మెస్సయా లేకపోతే సర్వశక్తిమంతుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపనేరవని రుడిగా నమ్ముచున్నాము. అంటే ఆయనకి మనకి మధ్య ఉన్న ప్రేమ అది బలము కలిగిన ప్రేమ. అది ఏ ప్రేమ చెప్పండి? బలము కలిగినటువంటి ప్రేమ. అందువలన ఆయనకి మనకి మధ్య ఉన్న ప్రేమ బలమైంది కాబట్టి ఆయన ప్రేమ నుండి, అంటే ఆయన యొక్క వాక్యము నుండి లేకపోతే ఆయన ఆజ్ఞల నుండి మనల్ని ఏది కూడా ఎడబాపనేరదు. అదే ఆ ప్రేమ లేని వారు, లేకపోతే బలహీనమైన ప్రేమ లేని వారు, లేకపోతే లోక ప్రేమ కలిగిన వారు, బలహీనమైన ప్రేమ కలిగిన వారు, వారైతే ఆయనకు ఎడబాస్తారు, లేకపోతే ఆయన విడిచిపెట్టేస్తారు. సర్వశక్తిమంతుడిని అంటే లోకంలోని వారిని, అన్యుల్ని, పాపుల్ని, లోక సంబంధం వాటిని ప్రేమించి వదిలేస్తారు. ఆయన్ని సర్వశక్తిమంతుడిని, సర్వశక్తిమంతుని కార్యాలని, ఆరాధనని అన్నిటిని వదిలేస్తారు. కానీ నిజమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వారు, ఆ ప్రేమ ఏమిటంటే బలమైనటువంటి ప్రేమ. ఆ బలమైనటువంటి ప్రేమ ఆయన నుండి మనల్ని ఎడబాపనేరదు. ఏది కూడా మనల్ని ఆయన నుండి ఎడబాప. అంటే ఎలాంటి ప్రేమ అంటే, పిల్లారా, మీరు రాజులు యుద్ధాలు చేసేటప్పుడు ఇక్కడ నుండి అక్కడ కోట ఉందనుకోండి, కోట మధ్యలో ఏ చెట్లు, అడవులో, కొండలో, గుట్టలో ఉంటాయి. ఆ కోట మీదకి వెళ్ళాలనుకోండి, ఉడుము ఉంటుంది అన్నమాట. ఆ ఉడుముకి తాడు కట్టి ఇక్కడుండి దాన్ని విసిరేసేవాళ్ళు అనమాట. అది విసిరేసినప్పుడు వెళ్ళి ఆ ఉడుము ఏం చేస్తుందంటే గోడకు అలా అతుక్కుపోద్ది అనమాట. గోడకు బల్లిలాగా అలాగా అతుక్కుపోతుంది.
అప్పుడు ఈ తాడుని ఏ చెట్టుకో దేనికో కట్టి అప్పుడు ఆ తాడు మీదుగా ఆ కోట దగ్గరికి వెళ్ళిపోయి ఆ కోట లోపలికి వెళ్ళిపోతారు. అంటే ఆ ఉడుము ఆ గోడను అంత బలంగా పట్టుకుంటుంది అనమాట. అలాగే మన యొక్క ప్రేమ కూడా పిల్లారా అంత బలమైందనమాట. ఉడుము ఎంత బలమైందో దానికి మించినటువంటి గొప్ప ప్రేమ ఆయనకి మనకి మధ్య ఉన్నటువంటి ప్రేమ. ఎవరు కూడా ప్రేమ నుండి విడుదల చేయలే అనగా వేరు చేయలేరు, లేకపోతే ఆయన ప్రేమ నుండి ఎవరు దూరం చేయలేరు. అంత బలమైనటువంటి ప్రేమ ఆయనకి మన మీద, మనకి ఆయన మీద ఉన్నటువంటి ప్రేమ అది బలమైనటువంటి ప్రేమ. ఏది ఆయన ప్రేమ నుండి మనల్ని దూరము చేయలేదు. అంత బలమైన ప్రేమ ఆయనకి మనకి మధ్య ఉన్నటువంటి ప్రేమ. అందుకని అలాంటి నిజమైన ప్రేమ కలిగినటువంటి వారిని ఆయన ప్రేమ నుండి ఏది కూడా ఎడము, ఆయన ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? ఎవరు కూడా ఆయన యొక్క ప్రేమ నుండి ఆయన వధువుని ఎడబాపలేరు, దూరం చేయలేరు. శ్రమ అయినను, బాధ అయినను, కరువు అయినను, హింస అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపునా. చూడండి పిల్లారా, ఇక్కడ 3 యూదులు ఉన్నారు. 3 యూదులకి సర్వశక్తిమంతునికి మధ్య బలమైన ప్రేమ ఉంది, శక్తి కలిగిన ప్రేమ. ఆ ప్రేమ ఏదో మామూలుగా మాటలతో కలిగిన ప్రేమ కాదు, మాటలతో కూడిన ప్రేమ కాదు. ఆ ప్రేమ ఏమిటంటే ఆయనకి వారికి మధ్య నుండి ప్రేమ ఎవరు కూడా ఎడబాపలేనటువంటి ప్రేమ. అందుకనే సాతాను ఎప్పుడు ఏం చేస్తుంటాడంటే సర్వశక్తిమంతుడి ప్రేమ నుండి ఆయన పిల్లలని వేరు చేయాలని చూస్తుంటాడు అన్నమాట. మీకు అర్థమైందా? సాతాను ఏం చేస్తాడు చెప్పండి? సర్వశక్తిమంతుడి పిల్లలకి ఆయనకి మధ్య ఉన్న ప్రేమ నుండి వాడు మధ్యలో జొరబడి శ్రమలు పెట్టి ఇబ్బందులు పెట్టి వారిని దూరం చేయాలని ప్రయత్నం చేస్తాడనమాట. అందుకనే ఆ విధంగా దూరం చేసేటువంటి ప్రయత్నం చేస్తాడు. కానీ నిజంగా మన ప్రేమ ఆయనకి మనకి మధ్య ఉండే ప్రేమ బలమైంది కాబట్టి ఆ ప్రేమ నుండి ఎవరు కూడా మనల్ని ఎడబాపనేరు, దూరము చేయలేరు. కాబట్టి ఇక్కడ 3 యూదులు ఉన్నారు. 3 యూదుల్ని అమ్మా నువ్వు వచ్చిన వాళ్ళకు చూడగా తినాల, ఎవరు వచ్చారు ఏంటి లెక్కేసుకోవడానికి రాలేదు నువ్వు. కాబట్టి ఇక్కడ వాక్యం చెప్తుంటే మానేసి వాక్యం ఉంటే మానేసి చూడటం దేనికి? అది ఇంపార్టెంటా? ఇది ఇంపార్టెంటా? కాబట్టి పిల్లారా, ఇక్కడ యూదులు మరియు సర్వశక్తిమంతుడు 3 యూదులు ఉన్నారు. అక్కడ సర్వశక్తిమంతుడు ప్రేమ నుండి యూదులను దూరం చేయాలంటే వాక్యం నుండి దూరం చేయాలని, లేకపోతే వాక్యం నుండి వాక్యాన్ని మీరేలాగా చేయాలని సాతానుడు కుతంత్రాలు పన్నాడు అనమాట. వాడు ఏం చేశాడంటే ఆ కాలంలో రాజులో దూరాడు. దూరి వాడు ఏం చేశాడంటే ప్రతిమకు నమస్కారం చేయమని ఒక దుష్టాలోచన ఇచ్చి ఒక ప్రతిమను నమస్కారం చేసేలాగా వాడు ఆ సాతానుడు ఆ రాజులో ఉండి ఆ ప్రజలందరూ కూడా ప్రేరేపిస్తూ ఉన్నాడనమాట. కానీ ఈ 3 యూదుల దగ్గరకు వచ్చేటప్పటికి వారు సర్వశక్తిమంతునికి వారికి మధ్య ప్రేమ బలమైందనమాట. అందుకనే సాతానుడు సర్వశక్తిమంతుడి నుండి ఆ 3 యూదులను దూరం చేయాలని ఈ కుట్ర పన్నాడనమాట. విగ్రహారాధన కనుక ఈ 3 యూదుల చేత కానీ చేయిస్తే అప్పుడు ఈ 3 యూదులు సర్వశక్తిమంతుడు దూరం అయిపోతారు అని సాతానుడు ఆలోచన. అందుకని వాడు ఆ విధంగా తంత్రం పన్నాడు అనమాట. అయితే 3 యూదులకి సర్వశక్తిమంతునికి ఉన్న ప్రేమ బలమైంది కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళు ఆయన్ని ప్రేమిస్తున్నారు కాబట్టి అందుకని సర్వశక్తిమంతుడికి విరోధముగా మేము ఆయన చేయకూడదన్న పనిని మేము చేయము, మేము విగ్రహారాధన చేయము, ఆయన ప్రేమ నుండి మమ్మల్ని, లేకపోతే ఆయన వాక్యం నుండి మీరు మమ్మల్ని దూరం చేయలేరు, మేము చావనైనా చస్తాం కానీ ఆయన ప్రేమ నుండి మేము దూరంగా ఉన్నారు. హల్లెలూయా! అది నిజమైన ప్రేమ. హల్లెలూయా! అదే బలమైన ప్రేమ కాదనుకోండి. అందుకని అక్కడ బలమైన ప్రేమ కాకపోతే ఏం చేశారు చెప్పండి? అందరూ ప్రతిమకు నమస్కారం చేశారు.
అంటే వాళ్ళకి సర్వశక్తి మధ్య బలమైన ప్రేమ లేదు. బలమైన ప్రేమ లేదు. బలమైన ప్రేమ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే సర్వశక్తిమంతుని పక్షంగా నిలబడతారు. ఆయన వారు ఎవరైతే ప్రేమిస్తున్నారో ఆ మెస్సయ్య పక్షంగా నిలబడతారు తప్ప ఆ విగ్రహరాజుడు, లోకస్తుడు, ఆ పాపపు సంబంధమైనటువంటి రాజు పక్షంగా వాళ్ళు నిలబడరు. మీకు అర్థమైంది? ఎవరి పక్షం నిలబడతారు చెప్పండి? సర్వశక్తిమంతుని పక్షంగా. అందుకని మనకి ఆయనకి మధ్య ఉన్న ప్రేమ బలమైంది కాబట్టి, అందుకని ఆయన ప్రేమ నుండి మనల్ని ఎవరు కూడా ఎడబాప, శ్రమ అయినను హింస అయినను తీసుకొని వెళ్ళి అగ్గిలో పడవేస్తామన్నప్పుడు కూడా, మీరు మమ్మల్ని అగ్గిలో పడవేసిన మేము సిద్ధమే కానీ, మేము చావడానికైనా సిద్ధమే కానీ, మేము ఆయన యొక్క ప్రేమ నుండి మేము దూరం కాలేము. ఎందుకంటే ఆ యొక్క విగ్రహారాధన చేస్తే ఆయనకు దూరం అయిపోతాము. కాబట్టి మేము ఆ ప్రతిమ నమస్కారం చేయము, మమ్మల్ని అగ్గిలో పడేసినా సరే అని వాళ్ళు వాక్యం మీద నిలబడ్డారు. ఎందుకంటే వాక్యం మీద నిలబడే వ్యక్తి ఆయన ప్రేమ నుండి దూరం కావడానికి ఇష్టపడనటువంటి వ్యక్తి. అందుకని ఆయన ప్రేమ నుండి, ఆయన వాక్యము నుండి యూదులని, ఆ ముగ్గురు యూదుల్ని ఏ రాజు కానీ, బలమైన శాసనము కానీ, హింసలు కానీ, అగ్ని కానీ ఏది కూడా ఎడబాపలేకపోయింది. ఆయన నమ్మనిస్తాను. ఎందుకంటే సర్వశక్తిమంతుడికి మధ్య వాళ్ళకు ఉన్నటువంటి ప్రేమ లాంటిది. అదే ప్రేమ లేని మనుషులు అనుకోండి, ఏమండి, ప్రేమ లేని మనుషులు అనుకోండి, వాక్య విరోధమైనది ఏదైనా శ్రమ కానీ, హింస కానీ, ఇబ్బందులు రాగానే సర్వశక్తిమంతుని వదిలేస్తారు, వాక్యాన్ని వదిలేస్తారు, ఆరాధన వదిలేస్తారు, ప్రార్థన వదిలేస్తారు, అన్నీ వదిలేస్తారు. గద లోకంలో కలిసిపోతారు. చివరికి పాపులతో కలిసిపోయి తిరుగుతుంటారు, అన్యులతో పాటు తిరుగుతుంటారు. ఆయన ప్రేమను వదిలేసి వాళ్ళకి నిజమైన బలమైన ప్రేమ కాదు. ఆయన వదిలేసి లోకముతో, రాజుతో తిరుగుతారు. అలాంటి వాళ్ళు నిజమైన ప్రేమ కలిగిన వారు, బలమైన ప్రేమ కలిగిన వారు కాదు. అందుకనే మన ఆయన రాజు యొక్క పిల్లరా, రాజు ద్వారా ఎన్ని శ్రమలు హింసలు కలిగినప్పటికీ కూడా పిల్లరా వాళ్ళు ఆయన ప్రేమ నుండి ఎడబాపలేదు. అందుకని సర్వశక్తిమంతుడికి వాళ్ళకి మధ్య ఉన్న ప్రేమ అంత బలవంతమైనది, అంత బలము కలిగినదని, శక్తి కలిగినదని. హల్లెలూయా. అందుకనే సాతానుడు సర్వశక్తిమంతుడి ముగ్గురు యూదులు వేరు చేయాలని ఎంతో ప్రయత్నం చేసినప్పుడు కూడా ఆ బలమైన ప్రేమ కాబట్టి, వారిలో ఉన్నటువంటి ప్రేమ, సర్వశక్తిమంతుని పట్ల వారికి ఉన్న ప్రేమ బలమైంది కాబట్టి, ఆ ప్రేమ లాంటిదంటే ఆయన కోసం ప్రాణం పెట్టడానికైనా సిద్ధంగా ఉండేటువంటి ప్రేమ సర్వశక్తిమంతుని కోసం. అందుకని మా ప్రాణమైనా మేము ఇస్తాం కానీ మేము ఆ పాపం చేయము, ఆ వాక్యాన్ని మీరమని బలంగా నిలబడ్డారు. అందుకని ఆ ప్రేమ నుండి ఆ రాజు వాళ్ళని దూరం చేయలేకపోయాడు, ఎడబాపలేకపోయాడు. అలాగే బైబిల్లో ప్రియారా మనము దానియేలు గురించి మనం చూసినట్లయితే, పిల్లారా చూడండి, ఇదిగో మేము ఒక శాసనాన్ని తీసుకొస్తున్నాం. ఆ శాసనం ప్రకారము నువ్వు ఎవరికి కూడా ప్రార్థన చేయడానికి లేదు, రాజుగారికే ప్రార్థన చేయాలి. ఎవరు కూడా నీవు ప్రార్థన చేయడానికి వీలు లేదన్నప్పుడు చూడండి, సర్వశక్తిమంతుని యొక్క ప్రార్థన నుండి దానియేలుని దూరం చేయాలని సాతానుడు ప్రయత్నం చేశాడు అనమాట. ప్రార్థన నుండి దూరం చేయాలని. నీకు అర్థమైందా? నువ్వు గనక ఆయన నామములో, లేకపోతే సర్వశక్తిమంతుని గనక ప్రార్థన చేసినట్లయితే, లేకపోతే యెహోవాకు, లేకపోతే యావేకు కనుక నువ్వు ప్రార్థన చేసినట్లయితే నేను తీసుకుని వెళ్ళి సింహాల గుహలో పడేస్తా ఉన్నారు. పడేస్తా ఉన్నప్పటికి వీళ్ళు ఏమన్నారంటే, దానియేలు ఏమన్నారంటే, నేను ఆయన కోసం చనిపోవడానికైనా సిద్ధమే, సింహాలకు ఆహారం అవడానికైనా సిద్ధమే, కానీ ఆయన ప్రార్థన నుండి, ఆయన ప్రేమ నుండి నేను దూరముగా ఉండలేను. ఆయన ప్రేమ నుండి మీరు నన్ను ఎడబాపలేరు. ఆయన ప్రార్థన నుండి మీరు నన్ను ఎడబాపలేరు. ఆయన ఆరాధన నుండి మీరు నన్ను ఎడబాపలేరు అని చెప్పి అతడు ప్రాణం పెట్టడానికైనా సిద్ధపడ్డాడు తప్ప ప్రార్థన వల్ల సర్వశక్తిమంతుని విడిచిపెట్టడానికి ఇష్టపడలా, రక్షకుని విడిచిపెట్టడానికి ఇష్టపడలా, సర్వోన్నతుడైనటువంటి మెస్సైని విడిచిపెట్టడానికి అతడు ఇష్టపడలా.
అవసరమైతే నా ప్రాణమైన పెడతాను తప్ప మెస్సైని విడిచిపెట్టను అంటున్నాడు. చూడండి, సర్వశక్తి మంత్రికి దానియేలుకి మధ్య అంత బలమైన ప్రేమ ఉందన్నమాట. బలమైన ప్రేమ. ఎవరు కూడా దానియేలు సర్వశక్తి మంత్రి నుండి ఎడమ చేయలేటువంటి ప్రేమ. హింసైనను, శ్రమైనను, సింహాలైనను, రాజైనను, ఏమండి కరువైనను సరే ఏది కూడా దానియేలుని సర్వశక్తి మంత్రి ప్రేమ నుండి ఎడమ చేయలేకపోయింది, ఎడబాపలేకపోయింది. ఆయన అమరిస్తారు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన పిల్లల్లో ఉండే ప్రేమ, సర్వశక్తి మంత్రి పిల్లల్లో ఉండే ప్రేమ, సర్వశక్తి మంత్రికి ఆయన పిల్లలకి మధ్య ఉండే ప్రేమ బలమైంది. సాతాను ఎప్పుడు కూడా సర్వశక్తి మంత్రి పిల్లల్ని సర్వశక్తి మంత్రుని వాడు కల్పితమైన ఏదో ఒకటి పెట్టి దూరం చేయాలని చూస్తూ ఉంటాడు. కానీ వారికి, తండ్రికి, ఆ యొక్క సర్వశక్తి మంత్రికి ఆయన పిల్లలకు మధ్య ఉన్నటువంటి ప్రేమ బలమైంది. కాబట్టి వారు పిల్లరా ఆయన ప్రేమ నుండి ఏది కూడా వారిని దూరం చేయలేకపోయింది. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే దానియేలు వలె నిలబడేది, ముగ్గురు యూదుల వలె నిలబడేది ఆయన యొక్క వధువై ఉన్నది. అదే ప్రేమ లేని వారైతే ఏం చేస్తారంటే, ఇదిగో రాజా మీరు చెప్పినట్లే మేము చేస్తాం, మీరు ఎలా నడమంటే అలా నడుస్తాం అని చెప్పి ఆ యొక్క లోకస్తులు చెప్పినట్లుగా, మత్స్యాకోళ్ళు చెప్పినట్లుగా, అన్యులు చెప్పినట్లుగా నడిచి ఆయన వాక్యాన్ని మీరుతారు, ప్రార్థన మానేస్తారు, ఆయన యొక్క ఆరాధన మానేస్తారు. వీళ్ళు నిజముగా ఆ బలమైన ప్రేమ కలిగిన వారు కాదు. వారికి ఆయనకి మధ్య బలమైన ప్రేమ వీళ్ళకి లేదు. కాబట్టి బలమైన ప్రేమ కలిగిన వారు వాక్యం కోసం నిలబడతారు. బలమైనటువంటి ప్రేమ లేని వారు ఏమైపోతారు చెప్పండి? ఆయన వదిలేస్తారు సర్వశక్తి మంతుడిని, ఆయన వాక్యాన్ని వదిలేస్తారు. అలాగే వదిలేశారు. బైబిల్లో అనేక సందర్భాల్లో ఆయనకి వాళ్ళకి మధ్య బలమైన ప్రేమ లేదు. కాబట్టి బలమైన ప్రేమ కలిగిన వారు ఆయన కోసం నిలబడ్డారు. హల్లెలూయా. అందుకనే ప్రేమలో ఏముంటుంది చెప్పండి? బలం ఉంటుంది. ప్రేమలో వాక్యం కోసం నిలబడేటువంటి బలము, విశ్వాసం ఉంటుంది. ప్రేమ, నిజమైన ప్రేమ అదే. కానీ యొక్క నిజమైన ప్రేమ కానిదేదో ఆ దానిలో బలం ఉండదు. అందుకనేది ఈ శ్రమ అయినా, హింస అయినా, ఏమైనా ఇబ్బందులు వచ్చినప్పుడు సర్వశక్తి మంతులు వదిలేస్తారన్నమాట. సర్వశక్తి మంతులు వదిలేసి అన్ని వెంట పడిపోతారు, మత్స్యాకోళ్ళు వెంట పడిపోతారు, ప్రమాదంలో పడతారు, ఉగ్రతలో పడిపోతారు. అందుకని మనకి ఆయనకి మధ్య ఉన్న ప్రేమ బలమైనటువంటి ప్రేమ. హల్లెలూయా. మెస్సయ్య ఉన్నాడు చూడండి పిల్లారా, మెస్సయ్య యొక్క ప్రేమ, సర్వశక్తి మంతునికి ఆయనకి మధ్య ఉన్న ప్రేమ బలమైనది. పిల్లారా, ఆయన ముళ్ళ కిరీటం పెట్టారు, కొడా దెబ్బలతో కొట్టారు, భుజం మీద సిలువ పెట్టారు, ఎన్నో హింసలు పెట్టారు, శ్రమలు పెట్టారు, బాధలు పెట్టారు. కానీ సర్వశక్తి మంతుడి నుండి ఆయన దూరం చేయలేకపోయారు, ఎడబాపలేకపోయారు. అర్థమైంది? ఎందుకంటే ఆయన ప్రేమ బలమైన ప్రేమ, ఆయన ప్రేమలో బలం ఉంది. అందుకనే ఆ ప్రేమ ఏమిటంటే శ్రమలను, హింసలను, కరువును, ఇబ్బందుల్ని అన్నిటినీ తట్టుకొని, కొడా దెబ్బల్ని, ముళ్ళ కిరీటాన్ని, ఉమ్మిని, అపహాస్యమును, అవమానాల్ని అన్నిటినీ తట్టుకొని ఆయన కోసం నిలబడేటువంటి బలమైన ప్రేమ అది. హల్లెలూయా. నిజమైన బలమైన ప్రేమ కలిగిన వ్యక్తి ఆయన కోసము ఆ విధంగా బలంగా నిలబడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. బలం లేనటువంటి ప్రేమ, బలహీనమైన ప్రేమ, అలాంటి వాళ్ళు శ్రమలు, హింసలు, కొడా దెబ్బలు ఇలాంటివన్నీ రాగానే ఆయన్ని విడిచిపెట్టేస్తారు. సర్వశక్తిమంతులు వదిలేస్తారు. బాబోయ్, ఈ శ్రమలు ఎవరు పడతారు, ఈ హింసలు ఎవరు పడతారు, ఈ బాధలు ఎవరు పడతారు, ఈ పరిచయుల వల్ల, ఈ సద్వికైల వల్ల, వాళ్ళ వల్ల ఇవన్నీ ఎవరు పడతారు అని చెప్పి చాలామంది ఆ రోజుల్లో మెస్సీని విడిచిపెట్టేసి కలిసిపోయారు, యోధామతంలో కలిసిపోయారు. వాళ్ళు బలమైన ప్రేమ కలిగిన వారు, మెస్సీని బలంగా ప్రేమిస్తున్న వారు కాదు.
నిజముగా అదే 12 అపోస్తులు ఉన్నారనుకోండి, మేడగదిలో ఉన్న 120 మంది వాళ్ళు బలమైన ప్రేమ కలిగిన వారు. సర్వశక్తిమంతునికి వారికి మధ్య బలమైన ప్రేమ ఉంది. మీరు మేడగదిలోకి వెళ్ళి మీరు ప్రార్థన చేయమన్నప్పుడు సాతానుడు ఆ రోజుల్లో ఒక మనుషులను ఉపయోగించుకొని మీరు వెళ్ళి ప్రార్థన చేయడానికి లేదు అని రకరకాలుగా ఎప్పుడైనా అలాగ వెళ్ళి ప్రార్థన చేసుకుంటే మిమ్మల్ని శ్రమలు పెడతాం, కష్టాలు పెడతాం, ఇబ్బందులు పెడతాం, మీరు కనుక ఆ విధంగా వెళ్ళినట్లయితే మిమ్మల్ని వెలివేస్తాం అని రకరకాలుగా ఏమైనా అని ఉండొచ్చు. ఆ మాటలకు చాలామంది భయపడిపోయి ఆ ప్రార్థన రాకపోవచ్చు. కానీ ఆ 120 మంది మాత్రము ఆ యొక్క మేడగదిలో ఉండి ప్రార్థిస్తూ ఉన్నారు. కారణం ఏమిటంటే వారిని ఆ 120 మందిని సర్వశక్తిమంతుని యొక్క ప్రేమ నుండి, ప్రార్థన నుండి, ఏది కూడా ప్రేమనగా ఆయన యొక్క వాక్యమే, ఆయన వాక్యం నుండి ఏది కూడా వాళ్ళని దూరం చేయలేకపోయింది. మీకు అర్థమైందా? శ్రమ వచ్చినా, హింస వచ్చినా, ఏది వచ్చినా కానీ ఆయన ప్రేమ నుండి ఏది కూడా ఎడబాపు లేక అంటే దూరం చేయలేకపోయింది. ఆయన వాక్యాన్ని వాళ్ళు పాటించారు. అందుకనే నువ్వు బలమైన ప్రేమ కలిగి ఉన్నావు అనేది రుజువు. ఆయన నువ్వు బలముగా ప్రేమిస్తున్నావు అనే దానికి రుజువు ఏమిటంటే ఆయన వాక్యమును పాటించడమే. ఆయన వాక్యాన్ని పాటిస్తున్నావు అంటే నీలో బలమైన ప్రేమ ఉందని అర్థం. అది శక్తి కలిగిన ప్రేమ. ఆయన వాక్యమును నువ్వు పాటించకుండా విడిచిపెట్టేస్తున్నావు అంటే నీవు ఆయన పట్ల సరైన ప్రేమ కలిగి లేవు. నీ ప్రేమ ఆయన పట్ల బలముగా లేదు. ఆయన పట్ల నీ ప్రేమ బలమైనది కాదు. ఆయన కంటే ఎక్కువగా నువ్వు లోకస్తులను ప్రేమిస్తున్నావు. అందుకనే లోక సంబంధమైన ప్రేమ నిన్ను బలంగా పట్టుకుంది. అందుకనే నువ్వు ఆయన కోసం నిలబడకుండా లోకస్తుల పక్షంగా, మనుషుల పక్షంగా, జనుల పక్షంగా నువ్వు నిలబడుతుంటావు. ఎందుకంటే సర్వశక్తిమంతుడికి నీకు మధ్య బలమైనటువంటి ప్రేమ, బలమైన సంబంధము. ఆ సంబంధము ప్రేమతో కూడిన సంబంధం. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ద్రాక్షవల్లిని నేను, మీరు నా తీగలు, నాలో నిలచియుండుడి. ద్రాక్షవల్లిని నేను, మీరు నా తీగలు, నాలో నిలచియుండుడి. నాకు వేరయ్యుండినా మీరేమి చేతువ్రనెను. నాకు వేరయ్యుండినా మీరేమి చేతువ్రనెను. మీరేమి చేతువ్రనెను. ప్రేమించుచున్నావా? ఏది నీలో ప్రేమ? ప్రేమించుచున్నావా? ఏది నీలో త్యాగం? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, అందుకని ప్రేమ మరణమంత బలవంతమైనది. అవసరమైతే ఆయన కోసం మరణించడానికైనా సిద్ధంగా ఉంటుంది తప్ప ఆయన వాక్యాన్ని మీరేటువంటిది కాదు. అందుకనే ప్రేమ నిజమైన ప్రేమ, అది బలము కలిగిన ప్రేమ. ఆ ప్రేమ నుండి ఎవ్వరు కూడా ఎడబాప నేరరు. వారికి అంత శక్తి లేదు. ఆరుకున్న శక్తి కంటే మనలో ఉన్న ప్రేమ అనేటువంటి బలము గొప్పది. ఈ ప్రేమ గొప్పది. అందుకనే ఆయన పట్ల మనకున్న ప్రేమ గొప్పది. కాబట్టి సాతానుడు మనల్ని ఎడము చేయలేడు. ఆయన వాక్యాన్ని నుండి నిన్ను దూరము చేయలేడు. ఆయన రక్షణ నుండి నిన్ను దూరము చేయలేడు. ఆయన రాజ్యం నుండి నిన్ను ఏం చేయలేడు? దూరము చేయలేడు. కారణం ఎందుకంటే ఆయన ప్రేమ మనలో ఉన్నది. మనలో ఉన్న ప్రేమ అది బలమైనది. ఎందుకంటే క్రొత్త జన్మ ద్వారా, బాప్తిజం పొందడం ద్వారా ఆ ప్రేమ మనలో నివాసం చేస్తుంది. ఆయన నమ్మనిస్తారు. అందుకని 12 మంది శిష్యులు ఉన్నారు చూడండి. వాళ్ళు అవసరమైతే మేము ఆయన కోసం చనిపోతా ఉన్నారు తప్ప మేము ఆయన విడిచిపెట్టము.
ఆయన వదలము, ఆమె పాపం చేయము, ఆయన మాట మీరమని ఆయన వాక్యం కోసం నిలబడ్డారే. అది నిజమైనటువంటి ప్రేమ. హల్లెలూయా. అందుకనే ఆయనకి మనకి మధ్య ఉన్న ప్రేమ బలము కలిగిన ప్రేమ, శక్తి కలిగిన ప్రేమ. అందుకనే ఆయన ప్రేమ మనల్ని ఏది కూడా ఎడబాప నేరదు. అందుకనే మెస్సయ్య ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువు అయినను, వస్త్రహీనత అయిను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఆయన ప్రేమ నుండి మనల్ని ఎడబాపు నేరను. అందుకనే మనం ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధికమైన విజయం పొందుతున్నాము. అందుకనే బలముగా ఆయన ప్రేమించిన వాళ్ళు ఎప్పుడు విజయం పొందుతారు. 3 యూదులు చూడండి విజయం పొందారు, దానియేలు చూడండి విజయం పొందారు, మేడగదిలో ఉన్న 120 మంది ఏం పొందారు చెప్పండి? విజయము పొందారు. ఆయన ప్రేమ నుండి మనల్ని ఏది కూడా ఎడబాప నేరదని రూఢిగా చెప్తున్నామన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, ఆయన ప్రేమ 12 మంది శిష్యులు ఆ ప్రేమ కలిగి ఉన్నారు. వారిని మీరు సువార్త ప్రకటించడం మానండి, ఆయన నామాన్ని మీరు ప్రకటించొద్దు అని చెప్పి చాలా శ్రమలు పెట్టారు. పేతురుని చెరసాల్లో వేశారు, పౌలు శీలను చెరసాల్లో వేశారు. ఇన్ని చేసినప్పటికి కూడా వారు ఆయన ప్రేమ నుండి, ఆయన సువార్త ప్రకటించటం నుండి ఎడము కాలేదు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని శ్రమలు పెట్టినా, చివరికి చంపినా సరే మేము సువార్త ప్రకటించడా మానము. ఎందుకంటే మేము ఆయన మాట వినవలేను కానీ మీ మాట వినమని చెప్పి వారు ప్రియులారా ఆయన ప్రేమ నుండి వారు వేరవ్వలేదు. కానీ ఆ రోజుల్లో నుండి ఆ శాసనాలు కానీ, ఆ రోజుల్లో ఉన్న పరిచయులు కానీ, సద్దుకాయలు కానీ, లేకపోతే ఆ రోమా సైన్యము కానీ సర్వశక్తివంతుడి ప్రేమ నుండి, ఆ సువార్త ప్రకటించడం నుండి ఆ 12 మంది శిష్యుల్ని వేరు చేయలేకపోయాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రేమ నుండి ఏది కూడా వేరు చేయనేరదు, చేయలేకపోయింది. ఎందుకంటే వారికి సర్వశక్తిమంతుని మధ్య ఉన్న ప్రేమ లాంటిది, అంత బలమైన ప్రేమ. అందుకనే వాళ్ళ ప్రాణం కంటే ఎక్కువగా ఆయన ప్రేమిస్తున్నారు. ఆయన కూడా తన ప్రాణం కంటే మనల్ని ఎక్కువగా ప్రేమించి మన కోసం ఆయన ప్రాణం పెట్టాడు. కాబట్టి అందుకనే మనకి ఆయనకి మధ్య ఉన్న ప్రేమ బలమైన ప్రేమ. కాబట్టి ఆయన ప్రేమ నుండి, ఆయన యొక్క వాక్యము నుండి, ఆ పరిశుద్ధత నుండి, ఆ నీతి నుండి, ఆ సత్యము నుండి, ఆ న్యాయము నుండి, యథార్థత నుండి ఎవరు నిన్ను దూరం చేయలేరు. ఆయన ఎవరు నిన్ను, ఏ సాతానుడు కానీ వాడి యొక్క సమూహం వచ్చినా కానీ ఎవరు కూడా దూరము చేయలేరు. ఎందుకంటే వారికి ఆయనకి మధ్యన ప్రేమ అంత బలమైంది. ఎవరు కూడా దూరం చేయలేనంత ప్రేమ. అవసరమైతే మన మెసేజ్ కోసం చచ్చిపోతామంటారు తప్ప మేము ఆయన విడిచిపెట్టమంటారు, మేము ఆయన వదలమంటారు. ఆయన్ని మేము ఆరాధించడం మానము, స్తుతించడం మానము, మహింపరచడం మానము, ఆయన వాక్యమును పాటించడం మానము. హల్లెలూయా. చూడండి, యోబును మనం చూసినట్లయితే బైబిల్లో యోబుకి సర్వశక్తివంతుని మధ్య చాలా బలమైన ప్రేమ ఉందన్నమాట. ఎంత బలమైన ప్రేమ అంటే యోబు నుండి సర్వశక్తివంతుని ఎవ్వరు కూడా దూరం చేయలేరు, ఎడబాపలేరు. అంత బలమైన ప్రేమ అన్నమాట, అంత శక్తి కలిగిన ప్రేమ. ఎవరు కూడా ఎడబాపలేరు. కానీ సాతానుడు ఎడబాపాలని చూశాడు. సర్వశక్తిమంతుడిని, యోబుని, వాళ్ళకు మధ్య ఉన్న ప్రేమని దూరం చేయాలని చూశాడు అనమాట. సర్వశక్తిమంతునికి వారికి మధ్య ఉన్న ప్రేమని దూరం చేయాలి అంటే సర్వశక్తిమంతునికి యోబుకి మధ్య విరోధం పెట్టాలి, కలహం పెట్టాలి, లేకపోతే యోబుని సర్వశక్తిమంతుడు విడిచిపెట్టేలాగా చేయాలి అని చెప్పి సాతానుడు ఆలోచన కలిగిన వాడై సర్వశక్తిమంతుని అనుమతి పొంది వాడు వచ్చి శోధించడం ఆరంభించాడు. శోధనలు వచ్చినప్పుడు వాళ్ళు కలిగి ఉన్నన్నీ కూడా నాశనం అయిపోయాయి. అప్పుడు వాళ్ళు కరువులు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, రోగం వచ్చింది, ఇబ్బందులు వచ్చాయి. ఏమొచ్చినప్పటికీ కూడా
సర్వశక్తిమంతుడిని అతడు విడిచిపెట్టడం లేదు. మరణమైన, కరువైన, ఏదైనా సరే, నా ఆస్తులు పోయినా, నా కుటుంబం పోయినా, ఏది పోయినా పర్వాలేదు, నేను ఆయన యథార్థతను నేను విడిచిపెట్టను. నేను ఆయన్ని ప్రేమిస్తూ ఉన్నాను కాబట్టి ఇవేమి ఆయన ప్రేమ నుండి నన్ను దూరం చేయలేవు. ఏమి కూడా ఆయన విడిచిపెట్టేలాగా ఏమి నన్ను చెయ్యవు. నేను ఆయన విడిచిపెట్టను అని చెప్పి బలముగా సర్వశక్తిమంతుల కోసం యథార్థత విడిచిపెట్టకుండా అలాంటి కరువుల్లో, ఇబ్బందుల్లో, శోధనలో సర్వశక్తిమంతుడే నా ఎలోహిం అని ఆయన కోసం బలముగా నిలబడ్డాడు. అదే నిజమైన ప్రేమ. ఆయన ప్రేమ నుండి యోబుని శోధనలు, కరువులు, వస్త్రహీనత, కురుపులు అంటే రోగము ఏది కూడా దూరం చేయలేకపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. అదే యోబులో ప్రేమ లేకపోతే, బలమైన ప్రేమ లేకపోతే యోబు సర్వశక్తిమంతుడు వదిలేస్తాడు, విడిచిపెట్టేస్తాడు. అందుకనే ఆయనకి నీకు మధ్య బలమైన ప్రేమ లేనప్పుడు ఆయన వదిలిపెట్టి నువ్వు లోకంతో కలిసిపోతుంటావు. లోకస్తులు వెంటబడుతుంటావు. లోకస్తుల అబ్బాయిలతోటో, లోకస్తుల అమ్మాయిలతోటో, లేకపోతే లోక బంధువులతోటో, లోక స్నేహితులతోటో, ఆయన మత్స్యాక సంబంధమైన వాళ్ళతో నువ్వు కలిసిపోతావు ఆయన వదిలేసి. ఎందుకంటే నీ ప్రేమ ఆయన పట్ల బలమైంది కాదు. నువ్వు ఆయన బలముగా అంటే తీవ్రంగా ఆయన ప్రేమించడం లేదు. అందుకని నీ తీవ్రత, ఆత్మ తీవ్రత అనేది వాక్యమును నిలబట్టంలో చూపించాలి. ఆత్మ తీవ్రత కలిగి ఉన్నావు అనేది అదే గుర్తు అనమాట. వాక్యం మీద నిలబడకుండా కైలాడడం తీవ్రత కాదు. వాక్యం మీద నిలబడడమే బలమైన ప్రేమ. ఆయన ప్రేమ నుండి యోబుని ఏది కూడా దూరం చేయలేకపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, మీరు ఆలోచించండి. అలాగే బైబిల్లో దావీదు ఉన్నాడు. దావీదు ఏం చేశాడు చెప్పండి? బెత్షెబా విషయంలో అతడు పాపం చేశాడు. అతని యొక్క భర్తను ఏం చేశాడు చెప్పండి? చంపించాడు. ఆ విధంగా దావీదు సర్వశక్తిమంతునికి దూరమయ్యాడు. సర్వశక్తిమంతుని ప్రేమ నుండి దూరం అయిపోయాడు. కానీ చూడండి, ఆయన ప్రేమ నుండి దావీదుని దూరపరచబడకుండా అతడు మరలా తన జీవితంలో చేసిన తప్పుల విషయమై, పాపముల విషయమై అతడు మరలా పశ్చాత్తాపడి అనగా మారు మనసు పొంది అతడు ఏడ్చి కన్నీరు గార్చడం ద్వారా ఆ పశ్చాత్తాపం అనేటువంటిది దావీదుని సర్వశక్తిమంతుని ప్రేమ నుండి దూరం చేయలేదు. అదే పశ్చాత్తాపడకపోతే దూరం అయిపోయేవాడే. బైబిల్లో కయ్యూను మనం చూస్తుంటాం. అతడు పశ్చాత్తాపం లేదు అతడికి, అందుకని అతడు సర్వశక్తిమంతుడు దూరం అయిపోయాడు. అర్థమైందా? కాబట్టి పిల్లారా, పశ్చాత్తాపం ద్వారా మనం ఏమయ్యాడు చెప్పండి? సర్వశక్తిమంతుడి ప్రేమకు దగ్గరైపోయాడు. అందుకని ఆ యొక్క పాపము కూడా దావీదుని సర్వశక్తిమంతుని యొక్క ప్రేమ నుండి దూరం చేయలేకపోయింది. సర్వశక్తిమంతుడి ప్రేమ నుండి అతన్ని దూరము చేయలేకపోయింది. ఎందుకంటే తన తప్పులు, తన పాపములు, తను చేసిన తప్పులు ఏమిటో అవి ఒప్పుకున్నాడు. నేను దోషినయ్యా, నేను అపరాధినయ్యా, నిజమే నేను చేసిన అని కూడా తప్పే అని అతడు ఒప్పుకుని ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే బలమైన ప్రేమ ఆయనకి మనకు మధ్య ప్రేమ ఏమిటి చెప్పండి? బలమైనటువంటి ప్రేమ. నన్ను ప్రేమించిన నా మాటలు గైకొనమని మెస్సయ్యా పలికెను. నన్ను ప్రేమించిన నా మాటలు గైకొనమని మెస్సయ్యా పలికెను. నా వాక్యమందు నిలచిన వారే నా శిష్యులని తెలిపేను. నా వాక్యమందు నిలచిన వారే నా శిష్యులని తెలిపేను. నా శిష్యులని తెలిపేను.
ప్రేమించుచున్నావా? ఏది నీలో ప్రేమ? ప్రేమించుచున్నావా? ఏది నీలో ప్రేమ? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, మీరు ఆలోచించేయండి. ఈ యొక్క చివరి సమయంలో ఆయన పట్ల బలమైన ప్రేమ కలిగినటువంటి వధువు, ప్రేమ బలమైనటువంటి ప్రేమ. ఆయన ప్రేమ నుండి ఎవరు కూడా ఆమెను ఎడబాపనేరరు. మరణమైనను, ఖడ్గమైనను, కరువైనను, వస్త్రహీనతైనను, శ్రమ అయినను, బాధ అయినను, ఏది కూడా ఆయన ప్రేమ నుండి ఆమెను ఎడబాప నేరదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, బైబిల్లో మనము ఏదోనులో అవ్వను గనక మనం చూసినట్లయితే చూడండి, ఆమె సర్వశక్తిమంతుని పట్ల బలమైన ప్రేమ కలిగి లేదు. అందుకనే సర్వశక్తిమంతునికి ఆమెకి మధ్య బలమైన ప్రేమ లేదు. ఎందుకంటే ఆమె బలముగా ఎందుకంటే నిజమైన ప్రేమలో బలం ఉంటుంది. అది వాక్యం కోసం నిలబడుతుంది. ఆ బలము కలిగిన ప్రేమ, ఆయన నిజమైన ప్రేమ కలిగిన వారిలో బలం ఉంటుంది. కాబట్టి వాళ్ళు వాక్యాన్ని పాటిస్తారు. ఎంత బలమైందంటే మరణం అంత బలవంతమైనది. అవసరమైతే మరణిస్తానికైనా సిద్ధపడతారు, కానీ ఆయన ప్రేమ నుండి దూరం కారు. కానీ ఈ యొక్క అవ్వలో నుండి ప్రేమ బలమైన ప్రేమ కాదు. అందుకని సర్వశక్తిమంతుడు ఆమెకి మధ్య బలమైన ప్రేమ లేదు. కాబట్టి సాతానుడు మధ్యలో చొరబడ్డాడు. మధ్యలో చేరి, ఇదిగో ఈ ఏ ఫలములైనా సర్వశక్తిమంతుడు మిమ్మల్ని తినకూడదని చెప్పాడా అని చెప్పినప్పుడు, ఆ ఫలాలు మేము భుజించకూడదు, ఈ ఫలాలు మేము భుజించవచ్చు అని చెప్పినప్పుడు, ఏ ఫలాలైతే భుజించకూడదు ఆ ఫలాలు మీరు కనుక భుజించినట్లయితే మీరు యావదూతల వలె ఉంటారు, చాలా బాగుంటారు, అలా బాగుంటారు, ఇలా బాగుంటారని చెప్పగానే ఏమైపోయిందంటే అతని మాటల్లో పడిపోయింది, అతని ప్రేమలో పడిపోయింది. ప్రేమలో పడిపోయి ఆడి ప్రేమను బట్టి సర్వశక్తిమంతుని ప్రేమకు దూరం అయిపోయింది, ఏదోనకు దూరం అయిపోయింది. ఎందుకంటే ఆమెలో సర్వశక్తిమంతుని పట్ల బలమైన ప్రేమ లేదు. నిజముగా బలమైన ప్రేమ గనక ఆమె కలిగి ఉన్నట్లయితే సర్వశక్తిమంతుని నుండి సాతానుడు ఆమెను దూరం చేసేవాడు కాదు, దూరము చేసేవాడు కాదు. ఆమెకు బలహీనత ఉంది, బలము లేదు. ఆ ప్రేమలో బలము లేదు, ఆ ప్రేమలో బలహీనత ఉంది. అది సరి అయిన ప్రేమ కాదు. అందుకనే సాతానుడు సులువుగా మాయ మాటలు చెప్పి ఆయన ప్రేమ నుండి దూరం చేశాడు. అందరికీ మరణము, శాపము ఇవన్నీ వచ్చేసాయి. హల్లెలూయా. చూడండి పిల్లారా, అందుకనే ఇస్కరియోతు యోధాలో కూడా మిగతా 12 మందికి ఉన్నటువంటి ఆ ప్రేమ, బలమైన ప్రేమ ఇస్కరియోతు యోధాకి సర్వశక్తిమంతుని మధ్య, లేకపోతే మెస్సీకి మధ్య బలమైన ప్రేమ లేదు. అతడికి ఉన్న ప్రేమ ఏంటంటే, అతడు పిల్లారా హృదయంలో డబ్బును ప్రేమిస్తూ ఉన్నాడు, ధనాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు. పైకి మెస్సీతో ఉంటున్నాడు కానీ, మెస్సీతో తిరుగుతూ ఉన్నాడు కానీ, మెస్సీ వాక్యం వింటూ ఉన్నాడు కానీ, లోపల మాత్రం డబ్బుని ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకనే పిల్లారా, ఆ డబ్బు అనేటువంటిది, ఆ ధనం అనేటువంటిది అతన్ని ఏం చేసిందనంటే సర్వశక్తిమంతుని యొక్క ప్రేమ నుండి దూరం చేసింది. అలాగే ఏదోల్లో కూడా అవ్వ సర్పాన్ని ప్రేమిస్తూ ఉన్నది కాబట్టి ఆ ప్రేమ ఆ సర్వశక్తిమంతుని దూరం చేసింది. నువ్వు కూడా లోక సంబంధమైన వారిను, లోకస్తుల్లో అయినటువంటి వారిని ఎవరొకరు నువ్వు ప్రేమిస్తూ ఉన్నట్లయితే ఆ ప్రేమ నిన్ను సర్వశక్తిమంతుడిని దూరం చేసి, ఆయన నుండి దూరం చేసి నరకాన్ని తీసుకుపోద్ది అనమాట. కాబట్టి ఇక్కడ ఇస్కరియోతు యోధాలో సర్వశక్తిమంతుని ప్రేమ, బలమైన ప్రేమ లేదు, కానీ డబ్బు ప్రేమ బలంగా ఉంది. డబ్బు సంపాదించాలనే వ్యామోహం బలంగా ఉంది. వాక్యం కోసం నిలబడాలని వ్యామోహము అంతగా లేదు అతడికి. ప్రార్థన చేయాలంటే వ్యామోహము అంటే కోరిక అంతగా లేదు. ఆయన వాక్యమును
దివారాత్రులు వింటూ ధ్యానిస్తూ ఉండాలనే ఆశ అతనికి లేదు. దివారాత్రులు కూడా డబ్బు సంపాదించాలి. అందుకనే ఆ పరిసయ్యులు వచ్చి, ఆ సద్దూకయ్యులు వచ్చి ఏం చేశారు చెప్పండి? ఇస్కరియోతు యోధాని సర్వశక్తిమంతుడి ప్రేమ నుండి దూరం చేశారు. ఆ డబ్బు ఆశ చూయించగానే సర్వశక్తిమంతుడి ప్రేమ నుండి దూరం అయిపోయాడు. సర్వశక్తిమంతుడు అందుకే మిగతా 12 మంది శిష్యులకు ధన వ్యామోహం లేదు. మీరు డబ్బు ఇచ్చినా ఏమిచ్చినా మేము ఆయన వాక్యమును మీరము, మేము ముద్దు పెట్టి ఆయన అప్పగించము. నీ డబ్బు వద్దు, నీ నాణాలు వద్దు, నీ వెండి వద్దు, బంగారం వద్దు, మాకేమొద్దు, ఆయనే కావాలంటారు. అది బలమైన ప్రేమ. హల్లెలూయా. నీ ఆస్తులొద్దు, నీ పాస్తులొద్దు, నీ వెండి బంగారాలు మాకేమి వద్దు, కానీ ఆయనే మాకు కావాలి. హల్లెలూయా. ఆ 12 మంది ఆ విధంగా నిలబడ్డారు. నిజమైన ప్రేమ కలిగిన వారు లోకంలో ఉన్న వాటికంటే ఎక్కువగా ఆయన్ని ప్రేమిస్తారు. హల్లెలూయా. అదే ఆయన ప్రేమ లేని వారు ఆయన్ని దూరం అయిపోతారు, ఆయనకి ఎడమైపోతారు. చూడండి, మెస్సయ్య సర్వశక్తిమంతుని ఎంతో ప్రేమిస్తున్నారు. లోకమును వాటిని కూడా ప్రేమించట్లేదు. ఆయన వాక్యమును ప్రేమిస్తున్నాడు. మనుషుడు రొట్టె వల్ల కాదు, కానీ వాక్యం వల్లే బ్రతుకుతాడని దృఢముగా విశ్వసించినటువంటి మెస్సయ్య ఆయనలో బలమైన ప్రేమ ఉంది. బలముగా ఆయన వాక్యం కోసం నిలబడాలనేటువంటి ఆశ కలిగినటువంటి, అపేక్ష కలిగినటువంటి మెస్సయ్య లోకమును వాటిని కూడా ప్రేమించట్లేదు. కానీ సాతానుడు, పిల్లారా, సర్వశక్తిమంతుని ప్రేమ నుండి మెస్సయ్యని దూరం చేయాలంటే ఈ సింహాసనాన్ని, ఈ లోకంలో ఉన్న వాటిని, లోకంలో మనుషులని, లోకంలో ఆ యొక్క రాజ్యాలని, లోకంలో ఉన్న సింహాసనాలు, లోకంలో ఆ కోటలు, లోకంలో అందమైన స్త్రీలని, రకరకాల డబ్బుని, బంగారాన్ని, అన్నిటిని కూడా రకరకాల అందమైన పురుషుల్ని, ఎవరెవరినో రకరకాల అందమైన వారందరూ కూడా సాతాను అందమైన లోకాన్ని, అందమైన రాజ్యాలని, వాటి మహిమను, వాటి గొప్పతనాన్ని అన్నిటిని కూడా మెస్సయ్యకి చూపించాడు. వాటన్నిటిని ఆశించి వాటి కోసమైనా మెస్సయ్యని విడిచిపెడతాడేమో. అవేవి కూడా సర్వశక్తిమంతుని ప్రేమ నుండి మెస్సయ్యని ఎడబాపలేకపోయాయి, దూరం చేయలేకపోయాయి. నీ రాజ్యాలు నాకొద్దు, ఏమండి? నీ రాజ్యాలు నాకొద్దు, నీ సింహాసనాలు నాకొద్దు, నీ ప్రజలు నాకొద్దు, నీ దేశాలు నాకొద్దు, కానీ మనుషుడు వాక్యం వల్ల బ్రతుకుతాడు, ఆయనకే బ్రతుకుతాను, ఆయన్నే నేను ప్రేమిస్తానన్నాడు. ఆయన తప్ప మరి దేన్ని నేను ప్రేమించను. అదే బలమైన ప్రేమ. అవసరమైతే ఆయన కోసం నేను మరణిస్తాను తప్ప, సిలువ వేయబడతాను తప్ప, నీకు మ్రొక్కి ఈ లోకానికి రాజుని నేను అవ్వను, నాకు అలాంటి సింహాసనం వద్దు, అలాంటి రాజరికం నాకు వద్దని త్రోసివేశాడు. హల్లెలూయా. బలమైన ప్రేమ. డబ్బు కానీ, శ్రమలు కానీ, హింసలు కానీ, కరువులు కానీ, ఏమంటే నీ లోక సంబంధం బంధువులు కానీ, వర్షము కానీ, తుఫానులు కానీ, ఏమంటే ఏవి కూడా ఆయన ప్రేమ నుండి నిన్ను దూరం చేయలేదు. నీ అన్య సంబంధం, నీ యొక్క అవిశ్వాస సంబంధం, నీ భర్త కానీ, నీ భార్య కానీ, నీ పిల్లలు కానీ, ఎవ్వరు కూడా ఆయన ప్రేమ నుండి నిన్ను దూరం చేయలేదు. ఎందుకంటే ఆయనకి నీకు మధ్య నుండి ప్రేమ బలమైన ప్రేమ. అందుకే మెస్సయ్యకి సర్వశక్తిమంతుడికి వచ్చిన ప్రేమ. హల్లెలూయా. ఆయనే తండ్రి, ఆయనే కుమారుడు, ఒక్కడే సర్వశక్తిమంతుడు. హల్లెలూయా. ఆయన ప్రేమ నుండి నిజమైన ప్రేమ, బలమైన ప్రేమ కలిగిన వారు ఉంటారు. నిజమైన ప్రేమ అది. ఆయన ప్రేమ నుండి ఆయన పిల్లల్ని ఎవ్వరు దూరం చేయలేరు. హల్లెలూయా. మోషే కాలంలో ఒక 20 లక్షల మంది వస్తూ ఉన్నారు. కానీ మోషేలోను యెహోషువ కాలేబును సర్వశక్తిమంతునికి బలమైనటువంటి ప్రేమ ఉంది.
అంటే సర్వశక్తిమంతునికి అలాగే మోషేకి యెహోషువ కాలేబులకి మధ్య బలమైన ప్రేమ ఉంది. ఆ ప్రేమ ఎంత గొప్పదంటే ఏ కరువులైనా ఏవి కూడా ఆయన నుండి ఎడబాప. అంటే నిద్రపోతుంది ఎందుకు, కూర్చో. కాబట్టి ఆయన ప్రేమ నుండి ఏది ఎడబాప నేరవు. అందుకనే మోషేని యెహోషువ కాలేబుల్ని ఆ అరణ్య మార్గంలో కరువులు వచ్చాయి, ఆహారం కరువు వచ్చింది, ఏడ్చారు, ఆహారాన్ని ఇచ్చాడు. నీటి కరువు వచ్చింది, బండలో నీరు రప్పించి ఆయన ఇచ్చాడు. పిల్లారా, ఆ శ్రమలు, హింస, ఇబ్బందులు రకరకాలుగా వచ్చాయి. ఆ రకరకాల ఇబ్బందులు వచ్చినప్పుడు పిల్లారా లక్షల మంది ఆయన ప్రేమ నుండి దూరం అయిపోయారు. ఎందుకంటే వాళ్ళు బలముగా ఆయన ప్రేమిస్తున్న వారు కాదు. వారికి సర్వశక్తిమంతుని మధ్య బలమైన ప్రేమ లేదు. బలముగా నిజముగా ఆయన ప్రేమిస్తున్న వాళ్ళైతే శ్రమలైనా, హింసలైనా, కష్టాలు వచ్చినా, కరువులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా మేము ఆయన్ని విడిచిపెట్టము అని ఆ యెహోషువ కాలేబుల వలె, మోషే వలె వాళ్ళు నిలబడతారు. వాక్యం మీద, ధర్మశాస్త్రం మీద. ముగ్గురు యూదుల వలె మేము పాపం చేయము, అదేదా అని నిలబడతారు. కానీ వాళ్ళలో అంత బలమైన ప్రేమ లేదు. వాళ్ళు నిజంగా లోకమును, ఐగుప్తుని ప్రేమిస్తూ ఉన్నవారు. వాళ్ళు ఐగుప్తుని బయటకు వచ్చారే కానీ ఐగుప్తుని వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? ఐగుప్తు యొక్క కీర దోసకాయలను, చిక్కుడుకాయలను, మాంసాన్ని, వాటిని వీటిని వాళ్ళు ప్రేమిస్తూ ఉన్నారు వాళ్ళు. అందుకనే వాళ్ళకి పిల్లారా వాటిని ప్రేమిస్తూ ఉన్నారు కాబట్టే సర్వశక్తిమంతునికి దూరం అయిపోయారు. వాళ్ళు వాక్యం కోసం నిలబడలేకపోయారు. అందుకని లోకంలో వాటిని ప్రేమించేవాళ్ళు వాక్యం కోసం నిలబడరు. ప్రాణాన్ని ప్రేమించేవారు వాక్యం కోసం నిలబడరు. ఆయన కంటే ఎక్కువగా దేన్నైనా ప్రేమించేవారు వాక్యం కోసం నిలబడరు. అన్నిటికంటే ఎక్కువగా ఆయన్ని ప్రేమించేవారే బలమైన ప్రేమ కలిగిన వారు. అందుకనే ఆయన వధువుని అంటే పెండ్లి కుమారుని, పెండ్లి కుమార్తెని ఏది కూడా సాతానుడు కానీ ఆ యొక్క పాతాళంలో దయ్యాలని ఏకమై వచ్చినా సరే ఆయన వధువుని వాక్యం దూరం చేయలేవు. హల్లెలూయా. ఎన్ని దయ్యపు శక్తులు వచ్చినా సరే, సాతాను సమూహం అంతా వచ్చినా సరే ఆయన వాక్యము నుండి ఆయన వధువుని, ఎందుకంటే వాక్యమే పెండ్లి కుమారుడు, ఆయనే పెండ్లి కుమారుడు. ఆ పెండ్లి కుమారుడు నుండి ఏది కూడా దూరమో చేయలేదు. ఎందుకంటే ఆమె అంతగా ఆయన్ని ప్రేమిస్తుంది, ఆయన అంతగా ఆమెను ప్రేమిస్తూ ఉన్నాడు. వారి మధ్య ఉన్న బలమైన బంధము, ప్రేమ బంధము. ఆ ప్రేమ బంధాన్ని ఏ దయ్యాలు తెంచలేవు. ఆనాడు మెస్సీకిని అలాగే సుంకరులు, పాపులు వాళ్ళందరూ కూడా మారు మనసు పొంది ఆయన వెంబడిస్తూ ఉన్నప్పుడు ఆ పరిసయ్యులు, సద్దూకయ్యులు ఆ మెస్సీ నుండి వాళ్ళని దూరం చేయాలని ఎంతో ప్రయత్నం చేశారు. కానీ మెస్సీ ప్రేమ నుండి ఆనాటి సంఘాన్ని, లేకపోతే ఆనాటి జనాన్ని ఎవ్వరు కూడా దూరం చేయలేకపోయారు. ఆయన ఆమరిస్తారు, ఆయన వెంబడిస్తూ ఉన్నారు. కారణం ఎందుకంటే ఆయన ప్రేమ మాటలు వాళ్ళని ఆకర్షించాయి, ఆయన ప్రేమ కార్యాలను వాళ్ళని ఆకర్షించాయి. లోకంలో ఏది కూడా వాళ్ళని ఆకర్షించడం లేదు. అందుకనే ఆయన్ని విడవను, ఎడబాయమని ఆయన్ని వెంబడిస్తూ ఉన్నారు. చూడండి పిల్లారా, యాకోబు అలాగే బైబిల్లో మనం మెస్సీని కనుక మనం చూసినట్లయితే పిల్లారా యాకోబుని సర్వశక్తిమంతుడు ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకని యాకోబుని ప్రేమించి తిని ఏశావుని ద్వేషించి తిని అన్నాడు. ఆయన ఎంతో ప్రేమిస్తున్నాడు. అందుకని నిన్ను విడవను, విడబాయను. అలాగే యాకోబు కూడా సర్వశక్తిమంతుడిని విడవకుండా, ఎడబాయకుండా సర్వశక్తిమంతుడితో బలమైన ప్రేమ కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ ప్రేమ నుండి ఏశావు గాని, లాబాను గాని ఎవరు కూడా ఆ ప్రేమ నుండి దూరమో చేయలేకపోయారు. ఐగుప్తు గాని ఏది కూడా దూరం చేయలేకపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన ప్రేమ నుండి మనల్ని ఏది కూడా దూరమో చేయలేరదు. అందుకని ఆయన ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడేవాడు. అంత బలమైన ప్రేమ, ఆయన వాక్యం కోసం నిలబడే ప్రేమ, ఆయన వాక్యాన్ని పాటించే ప్రేమ. అందుకనే పిల్లారా, ఒక ఆవిడ ఉంది, ఆవిడ నామములో బాప్తిజం పొందింది.
పరిశుద్ధాత్మను పొందుకుని పరిశుద్ధాత్మ ద్వారా ఆమెలో ప్రేమ ప్రవహిస్తూ ఉంది, పరలోక సంబంధమైన ప్రేమ. ఆమె బలముగా ఆయన ఆరాధిస్తూ ప్రార్థిస్తూ వాక్యం కోసం నిలబడుతూ ఆ విధంగా ఉండేది ఆమె. కానీ పిల్లారా, ఒకరోజు ఆయన వాళ్ళ భర్త ఆయన నమ్మడానికి లేదు, ప్రార్థన చేసుకోవడం లేదు, మందిరానికి వెళ్ళడం లేదు, ఆరాధనకు వెళ్ళడం లేదు అని చెప్పి వాళ్ళ బంధువులందరినీ పిలిచి, ఇదిగో ఆ చర్చికి వెళ్ళిపోతుంది, నేనేమో గుడికి వెళ్ళిపోతున్నాను కాబట్టి నాతో పాటు గుడికి రావట్లేదు, ఈమె చర్చికి వెళ్ళిపోతుంది అని చెప్పి బంధువులందరినీ పిలిపించి గొడవ పెట్టి, ఆ బంధువులందరూ అన్నారు, అమ్మ నీకు మెస్సేజ్ కావాలా, మేం కావాలా అని అంటే ఆమె ఏం చెప్పిందంటే, నాకు మెస్సేజ్ కావాలన్నా నామనిస్తాను. హల్లెలూయా. అదేమిటి చెప్పండి? బలమైనటువంటి ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎప్పుడు సాధు సుందర్ సింగ్ గురించి చెప్తుంటాను. సాధు సుందర్ సింగ్ను కూడా వాళ్ళ యొక్క తల్లిదండ్రులు డబ్బు ఉన్నటువంటి ఒక గదిలో డబ్బు బంగారం అన్నీ పెట్టి ఆ గదిలో ఉంచారు, తలుపేసారు. తర్వాత తలుపు తీసి, నీకు మెస్సేజ్ కావాలా, ఈ బంగారం అంతా కావాలా అంటే మెస్సేజ్ కావాలన్నాడు. ఆయన నమ్మనిస్తాను. హల్లెలూయా. మెస్సేజ్ కోసం ఎన్ని శ్రమలు పడ్డానికై నేను సిద్ధమే, ఎన్ని హింసలు పడ్డానికై నేను సిద్ధమే, నరకం క్షమించండి అగ్గిల్లో పడవేయబడ్డానికై నేను సిద్ధమే, లేకపోతే నేను చంపబడ్డానికైనా సిద్ధమే, కానీ ఆయన మాత్రము నేను విడవను. అది నిజమైన ప్రేమ. నిజమైన నామకార్థం ప్రేమలు ఉంటారు, నామకార్థంగా ప్రేమిస్తున్నట్టు ఉంటారు ఆయన్ని. ఆయన మధ్యలో వదిలేస్తారు. శ్రమలు హింసలు, నేను కావాలా, ఆయన కావాలి అంటే నువ్వే కావాలండి. ఆయన వదిలేసి వాళ్ళ భర్తతో పాటు వెళ్ళిపోతారు, లేకపోతే వాళ్ళ భార్యతో పాటు వెళ్ళిపోతారు, వాళ్ళ పిల్లలతో పాటు వెళ్ళిపోతారు, తల్లిదండ్రులతో పాటు వెళ్ళిపోతారు. నిజమైన ప్రేమ కాదు. నిజమైన ప్రేమ ఇప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? బలమైనది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి బలమైన ప్రేమ, శక్తి కలిగినటువంటి ప్రేమ. అందుకని ప్రేమలో బలం ఉందని రుజువు చేశారు వాళ్ళు. ప్రేమలో బలం ఉంటుంది. ప్రేమలో ఏమిటి చెప్పండి? బలము. ఏ బలం అది? మనుషులు కొట్టే బలము, తన్నే బలము, గుద్దే బలము, చంపే బలము కాదు. వాక్యము కోసం నిలబడే బలము, వాక్యాన్ని పాటించడానికి కావలసిన బలము. ఈనాడు కూడా పిల్లారా, నీలో ఒక ప్రేమ ఉన్నది. ప్రేమనే ఆయన ప్రేమ స్వరూపి తలరాయిగా ఈ తెల్లవారుజామున వచ్చి, పిల్లారా నిన్ను ఎక్కి రమ్మని ఆయన పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. లోకమంతా నిన్ను ఆకర్షిస్తూ ఉంది, లోకంలో ఎన్ని కూడా నిన్ను ఆకర్షిస్తూ ఉన్నాయి, కానీ ఇవేవి కూడా ఆయన ప్రేమను నిన్ను దూరం చేయలేవు. అందుకని నువ్వు ఆయన ప్రేమిస్తున్నావు కనుక, నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు కనుక, అందుకని ఇద్దరు కలిసి మధ్య ఆకాశంలో కలుసుకుంటారు. ఆయన ప్రేమ నుండి లోకంలో ఏ డబ్బు, ఏ పేరు, ఏ ప్రఖ్యాతులు ఆయన కోసం వీటిని విడిచిపెడతావు తప్ప ఆయన్ని విడిచిపెట్టవు. అందుకని ఎప్పుడు రాసిన పత్రికలో కనుక మనం చూసినట్లయితే, వాళ్ళు రంపములతో కోయబడ్డానికైనా, శ్రమ పెట్టబడ్డానికైనా, దేనికైనా సిద్ధపడ్డారు వాళ్ళు. మోషే చూడండి, సర్వశక్తి మంత్రిని ప్రేమిస్తూ ఉన్నాడు. సర్వశక్తి మంత్రికి అతనికి మధ్య గాఢమైన ప్రేమ ఉంది. ఆ ప్రేమను బట్టి ఫరో అంటున్నాడు, అయ్యా నువ్వు హెబ్రీయులతో నువ్వు కలవద్దు, వాళ్ళు బానిసలు, వాళ్ళ దగ్గరకు నువ్వు వెళ్ళొద్దు, నువ్వు నా తర్వాత రాజువి, నీకే ఈ సింహాసనాన్ని ఇస్తాను, ఈ ఐగుప్తు దేశం అంతా కూడా నీదే, ఐగుప్తు అంతటి కూడా వెళ్తావు, ఈ సైన్యం అంతా నీదే, కోటలన్నీ నీవే, ధాన్యాగారాలు నీవే, అన్నీ నీవే అన్నప్పుడు మోషే నాకు ఏమి వద్దు, నాకు ఆ ప్రజలతో నేను శ్రమలు అనుభవిస్తాను, అల్పకాలమైన పాపభోగములు నాకొద్దు, నాకు ఆయనే కావాలి, ఆయనతో పాటు శ్రమలు అనుభవించైనా సరే నాకు ఆయన రాజ్యము కావాలి, లేకపోతే కలగబో బహుమానం నాకు కావాలి, ఆయన ఇచ్చే బహుమానం నాకు కావాలి, ఆయన ఇచ్చే ప్రతిఫలం నాకు కావాలి,
నీవిచ్చే సింహాసనాలు వద్దు, నీవిచ్చే హోదా వద్దు, నీవిచ్చే డబ్బు వద్దు, నీవిచ్చే బంగారం వద్దు, నీవిచ్చే ఐగుప్తు దేశం నాకు వద్దు, కానీ ఆయన ఇచ్చేదే మనకు కావాలి. లోకంలో ఎవరో ఏదో ఇచ్చేది ఇక్కడ లోకంలో ఉండిపో, ఆయన వదిలేయి, మెస్సీని వదిలేయి, మోషే సర్వశక్తిమంతుని వదిలిపెట్టు, నీకు ఇవన్నీ ఇచ్చేస్తానయ్యా. ఐగుప్తు దేశం అంతా, ఐగుప్తు రాజ్యమంతా నీదే. మెస్సీని ఎలాగైతే సాతాను శోధించాడో అలాగే మోషేని కూడా సాతాను శోధించినప్పుడు ఆయన ప్రేమ నుండి నన్ను ఏది ఎడబాపనేరదు. నిందే గొప్ప భాగ్యము నాకు, ఇటన్నిటికంటే కూడా నిందలే నాకు గొప్ప భాగ్యము. శ్రమలే మేలనుకొని ఆయన ఇచ్చే బహుమానమే నాకు కావాలనుకొని సమస్తాన్ని కూడా, సమస్తమైన వాటిని కూడా విడిచిపెట్టేశాడు. సమస్తాన్ని విడిచిపెట్టి ఆయనతో, ఆయన కోసమై వెళ్ళిపోయాడు. ఆయన మనిషి తిరిగి మరలా ఆయన కోసమై మరలా వచ్చాడు. అంటే మోషేని ఈ అల్పకాల పాపభోగాలు ఆయన ప్రేమ నుండి దూరం చేయలేకపోయాయి. ఎందుకంటే ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే కరువులు వస్తాయి, హింసలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, శ్రమలు వస్తాయి. ఎడారి ప్రాంతంలో వాళ్ళ మామయ్య ఇత్రో దగ్గరికి ఏమండి వెళ్ళాడు. అక్కడ మేకలు లేకపోతే గొర్రెలు కాసుకుంటూ ఆ విధంగా ఆ ఎండలో ఎడారి ప్రాంతంలో నీరు లేకుండా ఇబ్బంది పడుతూ, అయినప్పటికీ కూడా ఆయనే కావాలని, శ్రమలైన నా జీవితంలో హింసలైన ఇబ్బందులు వచ్చినా పర్వాలేదు, వాటిని భరిస్తాను, నేను ఆయన కోసం భరిస్తాను, ఆయనే నాకు కావాలని ఆయన కోసము నిలబడి ఆయన ప్రేమ బలమైందని రుజువు చేశాడు. హల్లెలూయా. నీ ప్రేమ కూడా ఆ విధంగా బలంగా ఉండాలి. మోషేని ఐగుప్తు దేశము మెస్సీ నుండి సర్వశక్తిమంతు నుండి దూరం చేయలేకపోయింది. ఆ ఎడారిలో ఆ కరువులు, ఆ ఇబ్బందులు, హింసలు ఏవి కూడా మోషేని ఆయన దూరం చేయలేకపోయాయి, ఆయన్ని వాక్యం నుండి దూరం చేయలేకపోయాయి. నిజమైన ప్రేమ అది బలము కలిగిన ప్రేమ. అందుకని హింసలు, ఇబ్బందులు, కరువులు, వస్త్రహీనత ఇవేమి కూడా ఆయన నుండి దూరము చేయలేవు. నిజమైన ప్రేమ కలిగిన వారిని ఆయన్ని ప్రేమిస్తూ ఉంటారు. మేము దరిద్రంగా జీవించినా పర్లేదు, హింసలు వచ్చినా పర్లేదు, శ్రమలు వచ్చినా పర్లేదు, కష్టాలు వచ్చినా పర్లేదు, మీరు మమ్మల్ని ధృవీకరించినా పర్లేదు, మమ్మల్ని వెలేసినా పర్లేదు, మేము మాత్రం ఆయన వదలం. మీరు మమ్మల్ని ఊర్లోకి రానియకుండా చేసినా పర్వాలేదు, బంధువులారా మీ పెళ్ళిళ్ళకి పబ్బాలకి వాటికి వీటికి మమ్మల్ని పిలవకపోయినా పర్వాలేదు, మాకు మెస్సీయే కావాలి. అది నిజమైన ప్రేమ, అది బలమైన ప్రేమ. బలమైన ప్రేమ ఆయన పక్షముగా ఆయన కోసం నిలబడుతుంది. ఆయన నమరుస్తారు. అట్టి ప్రేమను నువ్వు కలిగి ఉన్నావు లేదు ఆలోచన చెయ్యి. లోకములో ఏదైనా ఎవరిని ఆశలు చూపించగానే ఆయన వదిలిపెట్టేస్తున్నామేమో, లోకంలో ఎవరొకరు ఏదైనా ఆశలు పెట్టగానే, ఇలా సాతానుడు ఆశలు పెట్టగానే వాటి కోసం నువ్వు ఆయన వదిలేస్తున్నావేమో, ఆలోచన చేయి. కాబట్టి పిల్లారా, బలమైన ప్రేమ, ఆయనకి నీకు మధ్య బలమైన ప్రేమ ఉంటేనే ఈ చివరి కాలంలో ఎత్తబడతావు. అందుకని తెల్లవారుజామున ఆయన వధువుని లోకంలోనిది ఏది కూడా ఆయన ప్రేమ నుండి దూరం చేయలేదు. ఆయన కోసము ఆమె అంతగా ఆయన ప్రేమిస్తుంది కాబట్టి ఆయన కోసం దీని అంతటి వదిలేస్తాడు. మోషే వదిలేసినట్టుగానే రేపు చూడండి, మేము కావాలా, ఇస్సాకు కావాలా అంటే, నువ్వు ఉంటావా, మాతో ఉంటావా, వెళతావా అంటే వెళతాను అంది. ఇస్సాకు యొక్క ప్రేమను రెప్పకాని ఎవరు దూరం చేయలేకపోయారు. ఎవరు? అయ్యా, ఎడారి మార్గంలో ఒంటెల మీద వెళ్ళాలి, శ్రమ, కష్టము, కరువు అయినప్పటికీ పర్వాలేదు, ఆయన ప్రేమ నుండి నన్ను ఎవరు దూరం చేయలేరు, ఆపలేరు. ఆయన ప్రేమ నుండి ఆయన దగ్గరికి వెళ్ళకుండా నన్ను ఎవరు ఆపలేరు. ఈ లోకంలో ఏది కూడా ఆయన ప్రేమ, ఆయన నుండి నిన్ను దూరం చేయలేదు. ఆయనకి దగ్గరికి, మధ్య ఆకాశాలకి ఆయన్ని కొనుక్కోబడ్డానికి లేకపోతే ఆయన ఎదుర్కోవడానికి ఏది కూడా ఆపలేదు. నువ్వు దేన్నైనా ఆయన కోసం విడిచిపెడతావు. ఆయన ప్రేమ అంత బలమైన ప్రేమ, ఇది నీకు లెక్క కాదు.
ఇది వ్యర్థమైన లోకం, కాల్చివేయబడే లోకం, తుడిచిపెట్టబడే లోకం, సాతాను లోకం, ఇది దుష్టుని యందున్న లోకం. దీన్ని కాల్చివేయబడుతుంది. ఆయన చేతిలోకి వెళ్ళబోతుంది ఈ ప్రపంచం. మెస్సయ్య 1000 ఏళ్ళు ఏలబోతూ ఉన్నాడు. అందుకనే ఆ రాజు దగ్గరికి మనం వెళ్ళాలి. హల్లెలూయా. అందుకని ఆయన ప్రేమ నుండి ఏది కూడా మనల్ని ఎడబాప నేరదు. ఓ, అంత బలమైన ప్రేమ. హల్లెలూయా. స్టెఫను చూడండి, ఆయన కోసం చనిపోవడానికి ఆయన సిద్ధమే. ఆయన ప్రేమ నుండి నేను మాత్రమా దూరం కాను. మీరు చేయమన్నటువంటి విగ్రహాలను నేను చేయను. మీరు ఆడమన్న అబద్ధాలు ఆడను. మీరు చేయమన్న మోసాలు చేయను. మీరు రమ్మన్న చోటకి, విగ్రహ సంబంధమైన ఆచారాల దగ్గరికి, కార్యాల దగ్గరికి, ఆ మత్స్యానికి సంబంధమైన పెళ్లికి, పబ్బాలకి, దినాలకి, వాక్య విరోధమైన వాటి దగ్గర నేను రాను. నీ సినిమాలకి, షికారులకి నేను రాను. ఈ వాక్య విరోధమైనటువంటి వాటిని నేను పెట్టుకోను, ధరించుకోను. నేను పరిశుద్ధంగా జీవిస్తా. అలా అంటున్నావంటే నీలో ఆయన ప్రేమ బలముగా ఉందని అర్థం. భయపడిపోతున్నావంటే నీలో ఆయన ప్రేమ లేదు. అందుకని పిల్లారా, ఈ చివరి కాలంలో ఆయన యొక్క ప్రేమ నుండి ఏది కూడా మనల్ని ఏం చేయలేదు చెప్పండి, ఎడబాప నేరదు. కాబట్టి పిల్లారా, అందుకని ఈ చివరి కాలంలో అలాంటి బలమైన ప్రేమ కలిగిన వధువుని తీసుకొని వెళ్ళడానికి ఆయన రెండవసారి ఇచ్చాడు. కాబట్టి ఆ బలమైన ప్రేమ కలిగిన వారు, ఎందుకని ఆయనకి ఆయన వధువుకు మధ్య ఉన్న ప్రేమ బలమైంది. కాబట్టి ఆ ప్రేమ నుండి లోకంలో ఏది కూడా దూరం చేయదు. ఏదైనా ఆమె విడిచిపెట్టి ఆయన్నే ప్రేమిస్తుంది. నీ ఇంట్లో వాళ్ళు అంటారు, మెస్సయ్య కావాలా, మేం కావాలనంటే ఆయనే కావాలంటది. అదే నిజముగా ఆయన్ని ఆమె ప్రేమిస్తుంది. కాబట్టి నువ్వు కూడా ఆలోచన చేయి, ఆయన అంతగా నువ్వు ప్రేమిస్తున్నావా? హల్లెలూయా. ఆయన నువ్వు అంతగా ప్రేమిస్తున్నావా? ఆయనతో నువ్వు సదా ఉండడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ఇంకా లోకంతో, లోకస్తులతో, పాపులతో, దుష్టులతో, చెడ్డవారితో ఉండాలని ఆశ కలిగి ఉన్నావా? నువ్వు ఆలోచన చేయి. నువ్వు నరకానికి పోతావు అలా ఉంటే, పతనం అయిపోతావు, నాశనం అయిపోతావు. లోకంతో పాటు అలా ఉంటే, పాపిగా ఉన్నట్లయితే నశించిపోతావు. ఉగ్రత రాబోతుంది. కాబట్టి నువ్వు ఆయన్ని ప్రేమించు. ఆయన నుండి ఏది కూడా నిన్ను ఎడబాపనేది కారణం ఎందుకంటే నీవు ఆయనంతగా ప్రేమిస్తున్నావు. ఆయన కూడా నిన్ను అంతగా ప్రేమిస్తూ ఉన్నాడు. అలాంటి ప్రేమ బంధము కలిగిన వధువు, పెండ్లి కుమారుడు 1000 ఏళ్ళు పరిపాలన చేయబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే బైబిల్లో మనము రూతు, ఓర్పా, రూతు, ఏమండి, నయోమి, వీళ్ళ గురించి మనం చూస్తున్నాం. అందుకని రూతుకి నయోమికి మధ్య బలమైన ప్రేమ ఉంది. అదే ఓర్పాకి నయోమికి మధ్య బలమైన ప్రేమ లేదు. అందుకనే ఓర్ప విడిచిపెట్టి వెళ్ళిపోయింది. లోకాన్ని ప్రేమిస్తుంది కాబట్టి. కానీ రూతు నుండి నయోమిని ఎవ్వరూ ఎడమ చేయలేకపోయారు. హల్లెలూయా. అందుకనే ఆ ఎడమ కానుటి అంటే నయోమి అంటే సంఘముతో రూతు ఆ సంబంధం అంటే వాక్యముతో, వర్తమానముతో సంబంధం కలిగి ఉంది. కాబట్టి ఆమె బోయజుని వివాహం చేసుకుంది. మనము కూడా అలాగే వర్తమానంతో సంబంధం కలిగిన వధువు మన బోయజు, మన రక్త సంబంధి. ఎందుకంటే ఆయన మన కోసం రక్తము కార్చుడు ద్వారా ఆయన రక్తం మనలో ప్రవహిస్తూ ఉన్నది. కాబట్టి ఆయన మన రక్త సంబంధం ఉన్నాడు. కాబట్టి ఆ రక్త సంబంధించిన మెస్సయ్య దగ్గరికి మనం వెళ్ళబోతాం. హల్లెలూయా. కాబట్టి అదే విధంగా నువ్వు జీవించు. ఏదో ఇక్కడ అలా ఉండడం కాదు. ఆ విధమైన ప్రేమ నీ జీవితంలో కనబడాలి. ఆ విధమైన ప్రేమ నీ నడవడిలో కనబడాలి. లోతు భార్య వలె కాదు, లోతు వలె ప్రేమించాలి. లోతు ఏం చేశాడు చెప్పండి? వెనకతోటి చూడలా. అందుకని లోతు ప్రేమ నుండి, సర్వశక్తిమంత ప్రేమ నుండి ఎవరు దూరం చేయలేకపోయారు. భార్య దూరం చేయలేకపోయింది, లోకము దూరం చేయలేకపోయింది. అదే లోతు భార్యని వాళ్ళ బంధువులు దూరం చేశారు. అమ్మా ఏం కాదులే, ఆ లోతు మన మాట వినడు, వెళ్ళనివ్వు, మేమందరం సొంతంలోనే ఉంటున్నాం, నువ్వు ఎందుకు అక్కడికి వెళ్ళేది అని పిలిచారు అనుకుంటా. నేను అలా ఊహించుకుంటున్నా.
ఆ బంధువుల మాటలు బట్టి వెనక తిరిగింది, ఉప్పు స్తంభం అయిపోయింది, పోగొట్టుకుంది. అంటే ఆయన కంటే ఎక్కువగా, ఆయన మాట కంటే ఎక్కువగా, ఆయన వాక్యం కంటే ఎక్కువగా బంధువులు ప్రేమించింది, చుట్టాలను ప్రేమించింది. వాళ్ళందరూ నా రక్త సంబంధులు, శారీరకంగా రక్త సంబంధులే తప్ప ఆత్మ సంబంధులు రక్త సంబంధులు కాదు, వాళ్ళ మృతులని బైబిల్ చెప్తుంది. కాబట్టి పిల్లారా, అందుకని సర్వశక్తిమంతుని ప్రేమ నుండి మనల్ని ఏది కూడా ఎడబాపా నేరదు. అందుకని ఈ చివరి కాలంలో మనము ఆయన్ని బలముగా ప్రేమిస్తున్నాం. కాబట్టి ఆయన ప్రేమ నుండి లోకము నుండి ఎంతమంది ఎన్ని ఆశలు చూపించినా ఏమి చూపించినా మనం ఈ లోక సంబంధం వాటిని ప్రేమించక ఆయనే ప్రేమించి మోషే వలె మనం ఆయన్ని కలుసుకుంటాం, ఆయన ఆమరిస్తాం. ఈ తెల్లవారుజామున మనం వెళ్ళే సమయము. అందుకనే రాబోయే భూమి మీద ఆయన అంత ప్రేమించిన వాళ్ళే ఆ భూమి మీద ఉండబోతున్నారు, ఆ భూమిని స్వతంత్రించుకుంటారు. ఆ 1000 ఏళ్ల పాలనలో ఉండేది యోబు వలె, మోషే వలె, దానియేలు వలె, 3 యూదుల వలె, ఏమండి రిబ్కా వలె, ఏలియా వలె, ఈ విధంగా నిలబడిన వాళ్ళే, ఆయనంతగా ప్రేమించిన వాళ్ళే ఆ 1000 ఏళ్ల పాలనలో ఉంటారు తప్ప ఏదో నామకార్థంగా నమ్ముకొని చర్చికి వస్తూ పోతూ బలమైన ప్రేమ లేకుండా, వాక్యం కోసం నిలబడకుండా, లోకంలో వాటిని ప్రేమిస్తూ, ఏమండి వాటన్నిటి మీద మనసు కలిగి సరైన ప్రేమ లేని వారు బలంగా వాక్యం కోసం నిలబడరు, ఆయన చెప్పిన పనులు చేయరు, బలంగా ఉండలేరు. కాబట్టి ఆయన వాక్యానికి లోబడరు. కాబట్టి వారిలో ఆయన ప్రేమ లేదు. కాబట్టి ఎందుకంటే ఆయన కంటే ఎక్కువ లోకంలో ప్రేమిస్తున్నారు. కాబట్టి అందువల్ల ఆయన ప్రేమించి ఆయన వాక్యం కోసం నిలబడరు. కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ విడవబడి నరకంలోకి వెళ్ళిపోతారు. లక్షల మంది ఇజ్రాయిల్ లాంటి వాళ్ళు, లోతు భార్య లాంటి వాళ్ళు, ఏమండి ఆ యొక్క ఇస్కరియోతు యోధా లాంటి వారు, అబద్ధ బోధకులు లాంటి వారు, వీళ్ళందరూ కూడా ఎక్కడ పడతారు చెప్పండి? నరకంలో పడిపోతారు. అందువల్ల నువ్వు బలమైన ప్రేమ కలిగి, అందుకనే ప్రేమ మరణం అంతా బలవంతమైనది, బలమైన ప్రేమ కలిగి ఉండాలి. అందుకని ఆ ప్రేమ అవసరమైతే అందుకోసం నేను ప్రాణం పెడతాను తప్ప సాతానుడి మాట విననటువంటి ప్రేమ, సాతాను యొక్క దయ్యాల యొక్క మాట వినని ప్రేమ, దుష్టుల యొక్క మాట వినని ప్రేమ, ఆయన మాటను ప్రేమించే ప్రేమ, వారే పైకి శరీరం మార్పు చెంది ఎత్తబడతారు. ఈ బలమైన ప్రేమ లేని వారు వాక్యాన్ని పాటించలేక, శ్రమలు, హింసలు, ఇబ్బందులు తట్టుకోలేక, నిలబడలేక ఆయన విడిచిపెట్టేస్తారు. మనుషుల వలన ఇబ్బందులు, ఇరుకులు, అదే ఈ నిందలు, అవమానాలు ఇలాంటి వారిని ఆయన నుండి దూరం చేస్తాయి. ఎందుకంటే వీళ్ళలో బలమైన ప్రేమ లేదు. కాబట్టి నిందలు, శ్రమలు, ఒడిదుడుకులు ఇవన్నీ వచ్చినప్పుడు ఆయన వదిలేస్తారు. బైబిల్లో అలాగే ఇజ్రాయిల్ వదిలేశారు ఆయన్ని. నిజమైన వధువు శ్రమలు, హింసలు, ఇబ్బందులు ఎన్ని పెట్టినా సరే ఆయనే నాకు కావాలంటది. మెస్సియే నాకు కావాలి, ఆయన తప్ప ఈ లోకంలో నాకు ఏమి వద్దు. అదే ఆయన యొక్క వధువు. ఆయన తప్ప మరి దేన్ని ప్రేమించదు. అందుకని ఆమె మనసులో ఎప్పుడు ఆయనే ఉంటాడు తప్ప మరి ఏది ఆమె తలంపుల్లో ఉండదు. తల వంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. సాతాను ఈ లోకంలో నీకు ఎన్ని ఇస్తానన్నా, ఏమి ఇస్తానన్నా నాకు ఏమొద్దు కాదు, ఆయనే కావాలని ఆయన ప్రేమించేవారే బలమైన ప్రేమ కలిగిన వారు. సాతాను అయ్యి ఇస్తానని కానీ లోకంలో వీటి కోసము ఆయన వదిలేస్తున్నారు చాలా మంది. లోకంలో పాపులు, లోకంలో అనగా అన్యులు, అవిశ్వాసులు, ఇక అది ఇస్తాం, ఇది ఇస్తాం, ప్రార్థన మానే, ఆయన వదిలేయి, అవి చేస్తాం, ఇది చేస్తాం ఎన్నో చెప్పినప్పటికీ నీ బంధువులు కానీ ఎవరు ఏమి చెప్పినా నువ్వు ఆయన్ని వదలలేవు, ఆయన విడిచిపెట్టవు, ఆయన వాక్యం మీద నిలబడతావు. మీరు నాకు అక్కర్లేదు, ఆయన ఉంటే చాలు. హల్లెలూయా. అంత బలముగా ఆయన నువ్వు ప్రేమిస్తున్నావా లేదో ఆలోచించి